మార్గదర్శకాలు పాటించాలి. ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి సీఎం రేవంత్ సూచన కూడా చేస్తూ ఉన్న నేపథ్యం ఉన్నది. ఇక మావోయిస్టుల దగ్గరికి పోదాం. మావోయిస్టు కీలక నేత వికాస్ లొంగుబాటు, ఆయనతో పాటు 14 మంది నక్సల్ సైతం. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత ముప్పిడి సాంబయ్య ఆలియాస్ వికాస్ ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 14 మంది మావోయిస్టులు సైతం సరెండర్ అయ్యారు. ఎక్కడ ఏంది అనేది ఇక్కడ మావోయిస్టు వికాస్ది ఏ ప్రాంతం అనేది పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. కాజీపేట దగ్గర ఒక ఊరు ఉందా, ఊరు ఇందాక చూసినా. మావోయిస్టు పార్టీ కీలక నేత ముప్పిడి సాంబయ్య ఆలియాస్ వికాస్ ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఒడిశా సెక్రటరీగా ఉన్న ఆయనతో పాటు మరో 14 మంది సరెండర్ అయ్యారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి ఊరు. తరాలపల్లికి చెందిన సాంబయ్య 3 దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేస్తున్నారు. విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న ఆయన పీపుల్స్ వార్లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో సెంట్రల్ కమిటీతో పాటు కీలక నేతలందరూ లొంగిపోవడంతో ఆయన కూడా సరెండర్ అయినట్టు తెలుస్తుంది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంకా 2 కీలక నేతలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హన్మకొండ జిల్లా నడికుడ మండల కేంద్రానికి చెందిన పార్టీ అగ్రనేత పస్నూరి నరహరి జార్ఖండ్ పరిధిలో పనిచేస్తుండగా భూపాలపల్లి మండలానికి చెందిన పాండు ఆలియా సాగర్ ఛత్తీస్గఢ్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇంకొక 2 మేజర్ మావోయిస్టులు కూడా ఉన్నారంట ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించింది. నిన్న ఎవరెవరు సరెండర్ అయిందో ఒకసారి చూద్దాం. సరెండర్ అయింది వీరే: ముప్పిడి సాంబయ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, దినేష్ ప్లాటూన్ సభ్యురాలు, కవిత ప్లాటూన్ సభ్యురాలు, సవిత ప్లాటూన్ సభ్యురాలు, మంగేష్ డివిజన్ కమిటీ సభ్యుడు బీబీఎం, రింకు ఏరియా కమిటీ సభ్యుడు, జుగ్ను ప్లాటూన్ సభ్యుడు, అస్మిక ఏరియా కమిటీ సభ్యురాలు, సస్మిక ఏరియా కమిటీ సభ్యురాలు, సాప్నిక ఏరియా కమిటీ సభ్యురాలు, రీటా ఏరియా కమిటీ సభ్యురాలు, నీలా ఏరియా కమిటీ సభ్యురాలు, మీనా ప్లాటూన్ సభ్యురాలు, బేబీ డివిజనల్ కమిటీ మెంబర్ బీబీఎం. ఇక లేడీస్ ఎక్కువ ఉంటున్నారు మావోయిస్టులు. ఇప్పుడు మీరు లొంగిపోయిన దాంట్లో మొత్తం చూడండి, ఎక్కువగా లేడీసే ఉంటున్నారు, చాలామంది మహిళలు ఉంటున్నారు, ఎక్కువగా ఆదివాసీ బిడ్డలు ఉంటారు. ఇక చదువు సంధ్య ఏముండదు, 7-8వ తరగతి ఆ ఏజ్కు 12-13 సంవత్సరాలు వచ్చేసరికి మావోయిజం బాట పడుతున్నారు వాళ్ళకున్న పరిస్థితులకు. సో ఒక్కొక్కరు లొంగిపోతున్న పరిస్థితులు మాత్రం ఉన్నది. మరి కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన వికాస్ లొంగిపోయిన పరిస్థితులు ఉంది. ఆయనతో పాటు మరో 14 మంది కూడా లొంగిపోయిన పరిస్థితులు ఉంది. ఎందుకంటే జనజీవన స్రవంతిలోకి వచ్చి హ్యాపీగా బ్రతకడమే బెస్ట్ తప్ప ఆ తుపాకీ తూటాలకు ఎదురెళ్ళి ఆ పిట్టలు కాల్చినట్టు కాల్చి దిక్కు దివానా లేకుండా చావడం కన్నా ఉన్న మిగతా శేష జీవితం అన్న కుటుంబ సభ్యులతో గడిపితే వాళ్ళ ఇన్ని రోజులు పడ్డ బాధ వాళ్ళకు కొంచెమైనా చేదోడు వాదోడుగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మిగతా వాళ్ళు కూడా లొంగిపోతే బెస్ట్. ఇంకొక 2 మేజర్గా ఉన్నారు. భూపాలపల్లి మండలానికి చెందిన పాండు ఆలియా సాగర్ ఛత్తీస్గఢ్లో పనిచేస్తూ ఉంటే, ఇక్కడ హన్మకొండ జిల్లా నడికుడ మండల కేంద్రానికి చెందిన పార్టీ అగ్రనేత పస్నూరి నరహరి జార్ఖండ్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. నరహరి ఒకరు, పాండు ఒకరు, 2 ఉమ్మడి వరంగల్ జిల్లా కీరోల్గా ఇప్పటికీ స్టిల్నా ఉన్నారు. వీళ్ళిద్దరూ అరెస్ట్ అయితే, లేదు అంటే జనజీవన స్రవంతిలోకి వస్తే ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎవరు లేరు అన్న చర్చ జరుగుతూ ఉంది. ఒక్కసారి ఇది ఇట్లా ఉంటే ఇక మల్లోజుల వేణుగోపాల్ దగ్గరికి పోదాం ఒకసారి. స్వగ్రామానికి మల్లోజుల వేణు పెద్దపల్లిలో అనారోగ్యంతో ఉన్న సోదరుడికి పరామర్శ.